22వ కీర్తన 1వ వచనం. నా దేవ, నా దేవ, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. చాలమ్మా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, భక్తుడు చేస్తూ ఉన్న ప్రార్థన. కొన్ని సమయాల్లో భక్తులు చేసిన ప్రార్థనలో అవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే అవి చాలా విలక్షణంగా ఉంటాయి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అంటే వారు ఎటువంటి అనుభవాలు గుండా వెళ్ళారో చూడండి. వారి జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు, ఎన్ని అనుభవాలు, వాళ్ళు నడిచే దారి ఎంత కష్టభరితంగా ఉంటుందో వారు చేసే ప్రార్థనలు బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో తాను చేసిన ప్రార్థనలో ఇది ఒక ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన అంటే, నీవు నన్నేలా విడనాడితివి. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే జీవితం ఎంత కష్టభరితంగా ఉందో, ఎటువంటి శోధనాభరితంగా బాధాభరితంగా ఉన్నదో, ఆ పగిలినటువంటి ఆ హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రార్థన అది. నీవు నన్నెందుకు విడిచిపెట్టావయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, సహజంగా అనిపిస్తూ ఉంటుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మన శోధనలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? దేవా నీకు స్తోత్రం అంటాం. మనం ఏమంటాం? దేవా ఒక్కసారి నాకు వెళ్ళి చూడయ్యా అంటాం. నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఈ శ్రమల్లోకి, ఈ శోధనలోకి నన్ను ఎందుకు నెట్టేశావు? నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని అంటూ ఉంటాం. ఒకసారి కాకపోయినా ఒకసారైనా జీవితంలో ఇటువంటి ప్రార్థన చేసిన వారు ఖచ్చితంగా భూమి మీద ఉన్నారు, లేకుండా లేరు. ఒకవేళ ఆ విధంగా ప్రార్థన, ఇది నన్ను ఎందుకు విడిచిపెట్టావు అనే ప్రార్థన చేసి ఉండకపోతే వారి జీవితంలో బహుశా శోధనలో కష్టాలు, బాధలు లేవు అనుకోవాలి. కానీ లేని వారు ఉన్నారు, అవి ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు? యేసు ప్రభు కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అటువంటి యేసు ప్రభు కూడా ఒకనొక సందర్భంలో గట్టిగా కేక వేసి ప్రార్థించాడు. ఏమని ప్రార్థన చేశాడమ్మా? ఏలీ ఏలీ లామా సబక్తానీ అని గట్టిగా కేక వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్తలో. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఇవన్నీ మనం ఆలోచన చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. 46వ వచనంలో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థమో. నన్నెందుకు చెయ్యి విడిచావు? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు వారు చేసిన ప్రార్థనలు, భక్తులు చేసే ప్రార్థనలో ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతూ ఉన్నప్పుడు ఎటువంటి నొప్పులు కలిగి ఉంటుందో, ఎటువంటి నొప్పులతో బాధపడుతూ ఉంటుందో, భవిష్యత్తు అనుకుంటా అటువంటి నొప్పులతో ఉండి వారు ప్రార్థన చేశారు అనుకుంటాను. ఇక్కడ మనం చూస్తున్నాం, దావీదు భక్తుడు నన్నెందుకు చెయ్యి విడిచావయ్యా అని ప్రార్థన చేశాడు. అది ఒక ప్రవచనంగా యేసు ప్రభు వారి జీవితంలో ఆ ప్రవచనం నెరవేరింది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు నాకెళ్ళి చూడట్లేదు, నేను ప్రార్థన చేసినా నా ప్రార్థన వినటలేదు అని అనుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో కూడా నిజంగా వారి యొక్క అనుభవాలు మనం ఆలోచన చేస్తే దేవుడు వారిని తర్వాత ఎంతగా బ్లెస్ చేశాడో, ఎంతగా దేవుడు వారిని దీవించాడో మనకి అర్థమవుతూ ఉంటుంది.
యోబు గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డరా 5వ అధ్యాయం చూద్దాం. ముందుగా 7వ వచనంలో, నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. చాలు, సుఖానుభవం కాదండి. ఏ అనుభవం కోసట? శ్రమానుభవముకే పుట్టుచున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డరా, యోబు భక్తుడు పలికిన ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 30వ అధ్యాయంలో చూద్దాం. శ్రమానుభవమునకే వారు పుడుతూ ఉన్నారు. యోబు జీవితంలో తాను కలిగి ఉన్న అనుభవాన్ని బట్టి చేసిన ప్రార్థన, లేకపోతే పలుకుచున్న ఒక మాట. 26వ వచనంలో, నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించును. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టక చీకటి కలిగెను. చాలు, వెలుగు నిమిత్తము కనిపెట్టగా చీకటి కలిగిన. దేవుడు మర్చిపోయాడా? దేవుడు విడిచిపెట్టాడా? ప్రతి దేవుని బిడ్డలారా అలాగ అనిపిస్తూ ఉంటుంది. నాకు వెలుగు కలిగిద్ది, నేను వెలుగు చూస్తాను అని ఆశతో ఉన్నాడు. ఆ ఆశతో ఉన్నటువంటి ఆ టైంలో నేను కనిపెట్టుచుండగా వెలుగు కలగల. ఏం కలిగిందంట? చీకటి కలిగెను. చీకటి కలిగెను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. ఏమర్థం అవుతుంది మీకు? ప్రతి దేవుని బిడ్డరా, నాకు అంత మంచే జరిగిద్ది, నాకు అంత మంచే జరిగిద్ది అని ఆశపడుతూ ఉంటాం. అలా ఆశపడటంలో తప్పుందా అనండి. అందరు తలపైకి ఎత్తండి. అలా ఆశపడటంలో ఏమైనా తప్పుందా? తప్పేం లేదు. కానీ మంచికి మనం ఆశపడుతూ ఉన్నాం, మంచి జరిగిద్దని. కానీ ఏం జరుగుతూ ఉంది? కొన్ని సందర్భాల్లో మంచి జరగట్లా. ఆ టైంలో మనకేమనిపిస్తుంది? అసలు దేవుడు చూస్తున్నాడా? దేవుడు చూస్తే నేను ఎందుకు ఎంతగా బాధపడాలి? దేవుడు చూస్తే నేను ఎందుకు ఎంతగా శ్రమపడాలి అనిపిస్తలేదా? కానీ దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు అని తెలియజేయడం కోసమే ఆనాటి భక్తులను మన ముందు ఉంచాడు దేవుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చేసిన ప్రార్థన, నన్నెందుకు విడిచిపెట్టావయ్యా, నన్నెందుకు విడిచిపెట్టావు? కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని శ్రమలకు అప్పగిస్తాడు. వినండి, శోధనలకు, బాధలకు అప్పగిస్తాడు. ఎందుకు? ఎందుకు చెప్పండి. నీ కుమారుని చావ వల్ల నువ్వు శిక్షించవద్దు, నీ కుమారుని చావాలి అని నువ్వు శిక్షించవద్దు అని చెప్పిన ఈ వాక్యము పలికించిన దేవుడు, ప్రతి దేవుని బిడ్డరా, మనల్ని చావాలని, చంపాలని, బాధలకు, శ్రమలకు మనల్ని అప్పగిస్తాడా? ఆ విధంగా మనల్ని వాటి కోసం విడిచిపెడతాడంటే కానే కాదు. అనుభవాలు, కొన్ని అనుభవాలు, కొన్ని పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ప్రతి దేవుని బిడ్డ అంత మాత్రమే కాదు, వారి జీవితంలో వారు చేసినటువంటి కొన్ని ప్రార్థనలు మనం ఆలోచిస్తూ ఉంటే, నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యి అంటే నిన్ను గొప్పవానిగా నిలబెట్టడం కోసమే. ఆమేన్. ఎందుకోసమంట? గొప్పవానిగా నిన్ను నిలబెట్టడం కోసమే దేవుడు కొన్ని నీకు అనుభవాలు నేర్పిస్తూ ఉంటాడో. నేర్చుకుందామగాక. ఇక్కడ యేసు ప్రభువారు చేసిన ప్రార్థన చూద్దాం. మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 46వ వచనంలో, ప్రియ దేవుని బిడ్డరా, నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావు అని గట్టిగా కేక వేశాడు. ఆ టైంలో దేవుడు యేసు ప్రభువారు చేసిన ప్రార్థన విని జవాబిచ్చాడా అనండి. యేసు ప్రభువారు చేసిన ప్రార్థన విని తండ్రి అయిన దేవుడు జవాబిచ్చాడా? ఇవ్వలేదు. చావుతో పోరాడుతున్న ఆ టైంలో కనీసం చివరి కోరిక ఏమిటి అనేటువంటి అడిగేటువంటి నాదుడు కూడా లేకపోగా చేదు చెరకను తాగించారట. అంటే సమాజం ఎట్లా ఉందంటే, ఈరోజు తింటే రేపు మర్చిపోతాయి. మనుషుల స్వభావాలు ఎలా ఉన్నాయి? ఈరోజు తింటే రేపటికి మర్చిపోతున్నారు. అట్లా ఉంది కాలం. అటువంటి సమాజం మధ్యలో మనం అందరం బతుకుతూ ఉన్నాం.
ఈరోజు తింటే రేపు పొద్దున మర్చిపోతూ ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డరా, ఇక్కడ యేసు ప్రభువు వారు 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచి ఇచ్చాడు. అందరూ తిన్నారు, తృప్తి పొందారు. అంతగా వారిని తృప్తిపరిచినప్పుడు నాకు దప్పికగా ఉంది అన్నప్పుడు కనీసం ఒక్కడిని వచ్చి మంచినీళ్ళు ఇచ్చాడా అంటే ఒక్కడ కూడా మంచినీళ్ళు, అక్కడ చేదు చెరకనం, చేదు నీటిని తాగించారంట. అది సమాజం యొక్క లక్షణం. అటువంటి సమాజం మధ్యలో మనం ఉన్నాం. ప్రతి దేవుని బిడ్డరా, అలాగనేసి అటువంటి సమాజం మధ్యలో మనం ఉన్నాం అనేసి ఏదైనా కష్టము, శోధన, బాధ, దుఃఖం వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టేసని అనుకోవద్దు. మనం చూస్తున్నాం ప్రతి దేవుని బిడ్డరా 27వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఆ విధంగా ప్రాణం విడిచాడు. 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అసలు ప్రభు ఎంత గొప్పవాడు, ప్రభు ఎంత మంచివాడు. దెయ్యాలను వెలుగొట్టాడు, రోగగ్రస్తులను బాగు చేశాడు, శాపగ్రస్తులను దీవించాడు, నలిగిన వారిని బాగు చేశాడు, విడువబడిన వారిని ఆదరించాడు. అంతగా పొగిడిన వారు ప్రాణం పోతా ఉన్నప్పుడు కనీసం దగ్గర ఒక్కడన్నా ఉన్నాడా? అది సమాజం. సమాజం యొక్క లక్షణము అలా ఉంది. ప్రతి దేవుని బిడ్డరా, ప్రాణము విడుస్తూ కనీసం అయ్యో అన్నవాడు అక్కడ కనపడతలా. ప్రాణము విడిచాడు. అటువంటి టైంలో కనీసం అప్పుడన్నా దేవుడు వచ్చి నేను ఎందుకు విడిచిపెడతానయ్యా అన్నాడా? అనలేదు. అంటే దాని వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది చూద్దాం. 51వ వచనంలో అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింద వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం నలిగిపోతూ ఉన్నా సరే, కరిగిపోతున్న కొవ్వొత్తి ఏ విధంగా ఇంట్లో ఉన్న వారికి వెలుతురునిస్తూ ఉంటుందో మన జీవితాల్లో కదా కరిగిపోతూ సమాజానికి, లోకానికి వెలుగునిస్తూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొవ్వొత్తి తనను తాను కాల్చుకుంటూ ఏం చేస్తూ ఉంది? అక్కడ ఉన్న వాళ్ళందరికీ వెలుగునిస్తూ ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభువు ఎప్పుడైతే ప్రాణం విడిచాడో ఇక్కడ ఏం జరిగిందంట? దేవాలయపు తెర పైనుంచి క్రింది వరకు 2గా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. హల్లెలూయా. ఆయన ఆ టైంలో అక్కడ చనిపోకపోతే జరగవలసిన కార్యము లేక దేవుని ప్రణాళిక జరిగేది కాదు. ఆ ప్రణాళిక అక్కడ ప్రాణము విడవకపోతే, విడువబడిన స్థితి యేసయ్యకు రాకపోతే అక్కడ దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక నెరవేరేది కాదు. ఆయన మరణించినప్పుడు జరిగిన కార్యం ఏంటంట? తెర కింద నుంచి పైకి చిరిగిపోయిందంట. భూమి తెరవబడిన, సమాధులు తెరవబడిన. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతి దేవుని బిడ్డరా, అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. అంత మాత్రమే కాదు, వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములు ప్రవేశించి అనేకులకు అగుపడిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత 28వ అధ్యాయం 6వ వచనంలో ఎవరైతే నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని ప్రార్థన చేశారో యేసయ్య ఇప్పుడు ఏమన్నాడు? తాను చెప్పినట్టే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక మరణమును జయించుటకు, భూమిని తెరచుటకు, సమాధులు ఉన్న లేచుటకు దేవుని యొక్క ప్రణాళిక యేసు ప్రభువు వారి జీవితంలో అలా జరగవలసి ఉంది. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. ఒక్కడితో ఆరంభమైంది. తాను చనిపోయటానికి 12 మంది మిగిలారు. ఆ 12 మందిలో కూడా ఒకడు చనిపోయాడు. 11 మంది ఉన్నారు. కానీ అది ముగించబడిందా? అది ముగించబడలా. ఆ 11 మంది ఈనాడు ప్రపంచం అంతా వ్యాపించారు. ప్రతి దేవుని బిడ్డలారా,
ఎవరైతే నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని ప్రార్థించారో, ఇప్పుడు ఆయన అంటున్నాడు, నాకు భూమి మీదనో పరలోకమందునో సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. 28వ అధ్యాయం చూస్తున్నాం 18వ వచనంలో. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందునో భూమి మీదనో నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. ఇక మరొకరు ఛాన్స్ అక్కర్లేదు, ఇక అక్కడ మరొకరికి ఛాన్స్ లేదు. ఇక సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు విడిచిపెట్టాడు యేసయ్యని? సర్వాధికారమునిచ్చుటకు. ప్రతి పరీక్షలో అనేక ప్రణాళికలో యేసు ప్రభువారు నిలిచి ఉన్నాడు కాబట్టి, ప్రతి పరీక్షలో ఆయన యొక్క ప్రణాళికలో యేసయ్య నిలిచి ఉన్నాడు కాబట్టి, మరణము నుంచి కదా ఆయనను లేపెను. ఆయన లేపినవాడు ఆయన. దేవుని బిడ్డరా అంటున్నాడు, పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఓర్చుకుంటే చెప్పండి, ఓర్చుకుంటే ఏమవుతుంది? కోడిగుడ్డు అంటాం కానీ అంత ఓపిక ఉందా ఈనాడు? అంత ఓర్పు ఉందా? ఎంత తొందర ఇప్పటికిప్పుడే, అసలు ఇప్పటికిప్పుడే అన్నట్టుగా, అసలు కడుపులో నీళ్ళు కదలకుండా కదా అసలు బతకాలి అనే కాలం ఇది. కడుపులో నీళ్ళు కదలకుండా సంపాదించాలి అని అనుకునే కాలం ఇది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రార్థించాడు, నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని. దేవుడు జవాబిచ్చాడు, నీకు సర్వాధికారం ఇచ్చుటకే. హల్లెలూయా. అదే కాదు, అపోస్తుల కార్యాలు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలగదో ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. హల్లెలూయా. అంతగా దేవుడు యేసయ్యను హెచ్చించాడు. ఏ నామమున, మరి ఎవరి వలన మనకు రక్షణ లేదు, రక్షణ పొందలేమో కానీ ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడి మరి ఏ నామమున రక్షణ పొందలేము కానీ ఈ నామముననే. ఏ నామం? యేసు నామమునే రక్షణ పొందవలెను. యేసు నామమునే. యేసయ్యతే నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యని ప్రార్థించాడో, ఇప్పుడు ఆ యేసయ్య నామమునే సర్వలోకము రక్షణ పొందాలని దేవుడు నిర్ణయించాడో. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, చదవమ్మా, భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. భూమి మీద ఎన్ని నామములు ఉన్నాయో అన్ని నామముల కంటే యేసయ్య నామము అధిక నామము, హెచ్చించబడిన నామం అది. యేసయ్య అయితే నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యని ప్రార్థించాడో దేవుడు ఆ నామమునే హెచ్చించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఒకవేళ ఆనాడు విడిచిపెట్టకపోతే ఈనాడు ఇంతటి హోదా వచ్చి ఉండేది కాదు. సర్వాధికారం వచ్చి అవన్నీ భరించాడు కాబట్టి, అవన్నీ తట్టుకున్నాడు కాబట్టి యేసయ్య నామము హెచ్చించబడింది. ఇది ఈరోజు మనం నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, యోబు జీవితంలో కూడా ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, దేవుని బిడ్డలారా, నేను వెలుగు నిమిత్తము కనిపెట్టగా నాకు చీకటి కలిగెను అని బాధపడుతూ ఉన్నాడు. వెలుగు నిమిత్తము కనిపెట్టగా ఏమైందంట? చీకటి నాకు కలుగుతూ ఉంది, నా పరిస్థితి ఇట్లా ఉంది అని యోబు తన మాటలలో తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నేను వెలుగు నిమిత్తము కనిపెట్టగా. దేవుడు యోబు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు?
ఏబు వంటి వాడు లేడు. నీతిమంతుడు కదా, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, న్యాయవంతుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అటువంటి ఏబు జీవితంలో ఏముంది? ఇప్పుడు వెలుగు లేదు, చీకటి ఉంది. అయ్యా, నేను ఇంత నీతిగా ఉంటే నీవు నాకు ఇచ్చే బహుమతి ఇదా? నాకు ఇన్ని కష్టాలా అనుకోలా. బాధను వ్యక్తపరుస్తుంది. నేను ఎట్లా ఉన్నా వెలుగు నిమిత్తం కనిపెడతా ఉంటే నాకు చీకటే కలుగుతూ ఉంది. ఒకనాడు నన్ను చూసి లేచి నిలబడిన వారు ఈనాడు నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఎక్కడి నీ మాట? ఎక్కడి నీ మాట? ఏబు గ్రంథంలో ప్రతి దేవుని బిడ్డరా, ఏబు గ్రంథంలో చూద్దాం. 19వ అధ్యాయంలో 15 చూద్దాం. ఏబు గ్రంథం 19వ అధ్యాయము 19 నుంచి చూద్దాం. నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడినది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట, నా శరీర మాంసం పోవడం చాలు కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురో. అంటే ఇటువంటి అనుభవాలు చూడండి ప్రతి దేవుని బిడ్డరా. ఎట్లాంటి అనుభవాలు గుండా భక్తుడు ఏబు వెళ్తున్నాడు చూడండి. నా స్నేహితులు నన్ను తరుముతున్నారు, దేవుడు నన్ను మొత్తి ఉన్నాడు, నా భార్య నా స్నేహితులు నన్ను అసహించుకుంటున్నారు. అంటే జీవితంలో కొన్ని కదా ఎదురు దెబ్బలు, జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు. ప్రతి దేవుని బిడ్డరా, ఎదురు దెబ్బలు తగలని భక్తుడు, చెప్పండి, ఎదురు దెబ్బలు తగలని భక్తుడు లేడు. నేను ప్రభువుని నమ్ముకున్న స్తోత్రం, నాకు బాధలని పోయినాయి అని ఇప్పుడు అలవాటు పడుతున్నారు, బాధలు పోయిననేసి. కానీ ఎదురు దెబ్బలు తగలని భక్తుడు లేడు. ఎదురు దెబ్బలు తగలని భక్తులు ఎప్పటికీ గొప్పవాళ్ళు కారు. గుర్తుపెరిగే మాట. ఎదురు దెబ్బలు తగలని భక్తులు ఎప్పటికీ చెప్పండి గొప్పవాళ్ళు కాలేరు. కొన్ని దెబ్బలు మనకి అనుభవాలు నేర్పిస్తూ ఉంటాయి. ఆమేన్. అనుభవాలు నేర్పిస్తూ ఉంటాయి. ఇంకొక మాట మీకు చూపిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏబు తన జీవితంలో ఎటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నాడో ఏబు గ్రంథము చూద్దాం. 30వ అధ్యాయం 1వ వచనం. ఏబు గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు నాకన్నా తక్కువ వయసు గలవారు, అంటే కొన్ని సమయాలు ఎలా ఉంటాయంట ఏబు అంటున్నాడు, ఇప్పుడు నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా. ఈ 29వ అధ్యాయం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితం ఒకనాడు ఎలా ఉంది? 5-6 వచనాలు. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగెల్లా పాలలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఒకనాడు జీవితం అది. నేను పెట్టిన అడుగెల్లా పాలలో పడెను అని ఎక్కడ అడుగు వేసింది అక్కడ బంగారమే, ఎక్కడ అడుగుపెట్టిన అక్కడ తేనె. అంటే అటువంటి జై జీవితం, సమృద్ధికరమైన జీవితం ఏబు అనుభవించాడు. ప్రతి దేవుని బిడ్డలా చూద్దాం. 16 నుంచి చూద్దాం. దరిద్రులకు తండ్రిగా ఉంటుంది, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళను
ఓడగొట్టి తిని వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని నా గూటి యొద్దనే నేను చచ్చెదను హంసవలే నేను దీర్ఘాయు గలవాడనవుదును అనుకున్నాట. ఏమనుకున్నాడు? హంసవలే నేను దీర్ఘాయుష్మంతునవుతాను అనుకున్నాడు. కానీ కొద్ది రోజులు తిరిగి వచ్చేసరికి పరిస్థితులన్నీ మారిపోయాయి. 22 నుంచి చూద్దాం. నేను మాట్లాడిన తర్వాత వారు మరు మాట పలుకుకున్నది. ఆయన అంటే ఏబు మాట్లాడిన తర్వాత ఇంకొక మాట మాట్లాడే వాళ్ళ కాదు. ఏబు ఏదంటే అదే. వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకుంది, కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకుంది. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీ చేయలేరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని. సేనల రాజు వలను దుఃఖించు వారిని ఓదార్చువాని వలను నేనుంటిని. ఇప్పుడు నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారో. ఎంత బాధాకరం చూడండి. అంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి పరిస్థితిలోకి చేశాడు. ఒకనాడు నేను ఏది మాట్లాడితే అదే, నా మాట జవదాటే వారు లేరు, అటువంటి వారు లేరు. నేను ఏది మాట్లాడితే అదే జరిగేది. కానీ ఇప్పుడు నాకన్నా తక్కువ వయసులో, అంటే కాలం కదా, కొన్నిసార్లు తిరగబడినప్పుడు, పరిస్థితులు కొన్నిసార్లు తారుమారైనప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంట? నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. ఏబు పలికిన మాటని, వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో ఉండటకు తగని వారు నేను చూడు. వీరి తండ్రులు, ఎవరి తండ్రులు? ఇప్పుడు ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో ఉండకు కూడా తగని వారు. అటువంటి వారు ఈరోజు నన్ను ఎగతాళి చేస్తున్నారు. తర్వాత వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగను, వారి పౌరుషము పోయినది. దారిద్ర్యం చేతను క్షామము చేతను శుష్కించిన వారి ఎడారిలో చాలా దినం నుండి పాడై నిర్మానుష్యముగా ఉన్న ఎడారిలో ఆహారం కొరకు వారు తిరుగులాడుతారు. వారు తుప్పులలోని తుత్తి చెట్లను పెరుగుతారో. చదవండి, ఇదంతా మీరు చదివితే అర్థమవుతుంది. 10వ వచనం. వారు నన్ను అసహించుకుందరు, నా ఎద్దు నుంచి దూరముగా పోదురు. నన్ను చూచినప్పుడు ఉమ్మి వెయ్యక మానరు. ఆయన నా తాడు విప్పి నన్ను బాధించెను, కావున వారు నాకు లోబడక కళ్ళెము వదిలించుకుంది. అంటే కొన్నిసార్లు దేవుడు నన్ను విడిచిపెట్టాడు కాబట్టి వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారో, నేను పలసనైపోయానో, సవకైపోయానో, నన్ను చూసి ఉమ్మి వేస్తున్నారో, ఉమ్మి వేసేసిన పరిస్థితి, పక్కకి వెళ్ళి నా గురించి గుసగుసలు ఆడుకుంటున్నారు అనుకునే పరిస్థితి ఏబు జీవితంలో కూడా ఇవన్నీ వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఆనాటి భక్తులకు వారు కలిగి ఉన్న బాధలు ఈనాటి భక్తులకు వస్తే అసలు దేవుడు లేడు చెప్పండి, దైవం లేదని అత్తారంతే. అందుకే వారు గొప్పవాళ్ళయ్యారు. నన్ను ఎందుకు విడిచిపెట్టావా? కానీ ఏబును దేవుడు విడిచిపెట్టలా. ఏ ప్రజలైతే ఇప్పుడు చూసి ఎగతాళి చేస్తున్నారో దేవుడు ఏబును మరలా ఎంతగా దీవించాడు? ఆ ప్రజలు చూచున్నట్లుగా రెండంతలుగా దేవుడు ఏబును దీవించెను. ఆమేన్. రెండంతలుగా. ప్రతి దేవుని బిడ్డ రెండంతలుగా ఏబును దేవుడు దీవించాడు. దేవుడు మర్చిపోయకుండా మనం అంతే. కానీ దాని వెనక దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తము ఉన్నది అని తెలుసుకుంటే కొంతకాలం ఖచ్చితంగా తప్పనిసరిగా ఓర్చుకోవాల్సిందే. గర్భిణీ స్త్రీ పత్యం చేసిద్దా, లేకపోతే ఏది పడితే తినేస్తుందమ్మా? మీరు చెప్పండి. పత్యం చేయాలా వద్దా? ఇప్పుడు పత్యం చేసి లేరులా అని అంటారా? పత్యం చేయాలి. పత్యం చేసినప్పుడే కడుపు కొద్ది కాలుసుకున్నప్పుడే లోపల ఉన్న పెండ ఏమవుద్ది? పెరుగుతూ ఉంటుంది. కడుపు కాలుసుకోకపోతే పెండం సైజు పెరగదు. కడుపు ఖాళీగా ఉంటేనే పెండం పెరుగుతూ ఉంటుంది. అది తెలియదు చాలామందికి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పొందుకోబోయే దీవెన అంత గొప్పగా ఉంటుంది. అట్లా ఓర్చుకుంటే కొన్నిసార్లు పత్యం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలా పత్యం చేస్తామో, కొన్నిసార్లు అలా తట్టుకుంటే, అలా భరిస్తే ఖచ్చితంగా దేవుడు
తగిన కాలంలో, నిర్ణయ కాలంలో అంతకంటే ఎక్కువగా, రెండంతలుగా, ఏడంతలుగా దీవించే దేవుడు ఆయన. హల్లెలూయా. భక్తుడు దావీదు ప్రార్థించాడు, నన్ను ఎందుకు విడిచిపెట్టావేం ప్రార్థించాడు. కానీ చివరికి దావీదు ఏమాడు, రాజు దావీదుకు నేను శాశ్వతమైన కృపను చూపుతా. ఏ కృపది? శాశ్వతమైన కృప. దావీదు కాదు, తరతరములు దావీదు ఇంటికి ఆ కృప ఉంటుంది అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఏది వచ్చినా సరే అనుకుంటాం, దేవుడు నాకు వెళ్ళి చూస్తా. అసలు దేవుడు చూస్తాడా? చూస్తే ఎట్లాగెందుకు ఉంటుంది, ఇలాగెందుకు ఇది అనుకుంటా ఉన్నాం. కానీ దాని వెనుక దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక ఏదో మన జీవితంలో జరగటానికి కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవా, నీ చిత్తమే నా జీవితంలో జరిగించు అని ప్రార్థిస్తే, దేవుడు ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అని నమ్మితే, ఖచ్చితంగా దేవుడు తన కృప వెంబడి కృపను మనకి అనుగ్రహిస్తాడు. పొందుకొందువుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.